రాహుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థులతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి. గత కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి ఉపాధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ వెంట దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుని ఉన్నారు. మనం కూడా రాహుల్ గాంధీ కాన్వాయ్ వెంటే ఉన్నాము. ప్రస్తుతం మరొక 5 నిమిషాల్లో సెంట్రల్ యూనివర్సిటీని చేరుకుంటారు రాహుల్ గాంధీ. అయితే మొత్తానికి మాత్రం నిన్నటి నుంచి జరుగుతున్న ఈ గొడవల నేపథ్యంలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కి వచ్చారు. అయితే ఏదైతే పిహెచ్డీ చేస్తున్న విద్యార్థి రోహిత్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేస్తున్న మనకు విషయం తెలిసిందే. అయితే విద్యార్థి మృతిపై హెచ్టీయూతో పాటు ఇతర విద్యా సంస్థలు కూడా అదే విధంగా ఢిల్లీలో సైతం నిరసన వెలువెత్తాయి. విద్యార్థి మృతికి కారకులైనటువంటి వారిని తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా విద్యార్థి లోకమంతా కూడా ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ హెచ్టీయూని సందర్శించి విద్యార్థులతో సమావేశం కొన్నారు. అయితే మొదటిగా చేసుకున్నటువంటి ఉదయం 11 గంటలకు వస్తారని అనుకున్నప్పటికీ 2 గంటల పాటు ఆలస్యమై 12:45కు బేగంపేట విమానాశ్రయం చేరుకొని అక్కడ 5 నిమిషాల పాటు అక్కడ రెస్ట్ తీసుకొని చేరుకుంటున్నారు. ప్రస్తుతం టోలీ చౌక్ క్రాస్ అయ్యి ఎస్యూకి దగ్గరలో ఉన్నాడు. అయితే ఈ ఓపక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోహిత్ ఆత్మహత్యకారమైన వారిని శిక్షించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో వారందరూ ఉన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కూడా ప్రస్తుతం ద్విసభ్య కమిటీ విచారణ జరుపుతుంది. యూనివర్సిటీలో అధికారులను అదేవిధంగా విద్యార్థులను కమిటీ విచారిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను గుండాలతో వర్సిటీ వీసీని క్రిమినల్ గా చిత్రీకరిస్తూ విద్యార్థులు మాత్రం ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పక్క ఇలా జరుగుతుంటే మాత్రం రాహుల్ గాంధీ బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్యూకు వెళ్లే సందర్భంలో బేగంపేట విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన సందర్భం టీడీపీ నాయకులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై వాళ్ళని చెల్లాచెదరు చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి మాత్రం మరికొద్ది సేపట్లో మాత్రం హెచ్యూకి చేరుకుంటారు లక్ష్మి రాహుల్ గాంధీ. విక్రాంత్, ఈ నేపథ్యంలో రాహుల్ రాకమని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఏదైతే ఇది ఒక విధంగా పొలిటికల్ కు సంబంధించిన కాకున్నా కానీ రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో గతంలో ప్రస్తుత కేంద్ర మంత్రి అయినటువంటి బండారు దత్తాత్రేయ లేఖ రాశాడనేది ఒక రాజకీయ కోణంలో మనం చూడొచ్చు. మొత్తానికి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఏం ప్రకటిస్తారు అంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రితో పాటు ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలనే కోరే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ కూడా ఇప్పటికే తను ఆల్రెడీ ద్విసభ్య కమిటీ ఒకటి వేశాను, ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతనే నేను మాట్లాడతాను, అంతవరకు నేను మాట్లాడను అనేసి చెప్తుంది. అయితే ఒక పక్క ఇలా చెప్తున్నప్పటికీ ద్విసభ్య కమిటీ ఇప్పటికే యూనివర్సిటీలో సందర్శించి ఇప్పటికే ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. అసలు రోహిత్ మరణానికి గల కారణాలు మాత్రం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏఐసిసి ఉపాధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ యూనివర్సిటీకి రావడంతో చాలా ఉద్రిక్తత నెలకొంది. మొత్తానికి విద్యార్థులు కూడా చాలా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన ఉండడం చాలా ఉద్రిక్తత దారితీస్తుంది లక్ష్మి. విక్రాంత్, అలాగే మనం ఈ మరణానికి వీసీఎన్ అలాగే బండారు దత్తాత్రేయ కారణమని ముఖ్యంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా, మరి ఈ నేపథ్యంలో వారు ఎలా స్పందిస్తున్నారు? అదే అయితే మరికొద్ది సేపట్లో ప్రస్తుతం హెచ్యూకు చేరుకుంటున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాము రాహుల్ గాంధీ. అయితే సుమారు గంటన్నర పాటు విద్యార్థులతో భేటీ అయ్యి అసలు దీనికి కారణం అతను మరణానంతరం ముందు కూడా రోజు కూడా వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే ఈ రోజు ఉదయం. అయితే దీనికి సంబంధించి అదేవిధంగా నిన్న ఏపీబీపీ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు. ఏంటంటే ఫెస్టివల్ కు సంబంధించి అదేవిధంగా ఇతరత్ర ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలను గుర్తించి కూడా ఏబీబీపీ ఒక లేఖను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వాటన్నిటిని గురించి కూడా రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా ముఖాముఖి సమావేశం ఉంది. ఈ సమావేశం అనంతరం కూడా మీ ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే విద్యార్థులతో ఏం మాట్లాడతాడో తదనంతరం ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడనే విషయం చాలా ఉత్కంఠతో నెలకొంది లక్ష్మి. థ్యాంక్ యూ విక్రాంత్.